గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు రోజంతా కష్టపడి కాసింత శారీరక ఉపశమనం కోసం కళ్ళు సేవిస్తుంటారు. కానీ కళ్ళు వ్యాపారస్తులు మాత్రం చెట్లకు గీసిన కళ్ళును విక్రయించకుండా కృత్రిమ కళ్ళు విక్రయించడంతో ప్రజలకు అది క్రమంగా వ్యసనంగా మారి ఒక్కరోజు కృత్రిమ కళ్ళు లేకపోయినా వింతగా ప్రవర్తిస్తుంటారు. దీన్నే ఆసరాగా చేసుకున్నారు కల్తీ కళ్ళు వ్యాపారస్తులు. వారి ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కల్తీ కళ్ళు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. పరిగి నియోజకవర్గ పరిధిలో పరిగి మండలంలో 37 గ్రామ పంచాయతీలకు 12, దోమ మండల పరిధిలో 36 గ్రామాలకు 13, కులచెర్ల మండలంలో 35 గ్రామాలకు 14, చౌడాపూర్ మండలంలో 12 గ్రామాలకు 8 స్వతంత్ర లైసెన్సులు ఉన్నాయి. అలాగే పరిగి ఆబ్కారీ శాఖ పరిధిలో 8 సంఘం లైసెన్సులు ఉన్నాయి. కానీ లైసెన్సులు ఉండేది ఒకరికి, కళ్ళు విక్రయాలు కొనసాగించేది మరొకరు. గౌడన్నల లైసెన్సులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు పరిగి, వికారాబాద్కు చెందిన ఆ శాఖ అధికారులు విముఖత చూపుతున్నారు. లైసెన్సులు లేని పల్లెల్లో కూడా వారు విచ్చలవిడిగా కల్తీ కళ్ళు విక్రయాలు కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో అవేమీ పట్టించుకోరు. ఇదే అదునుగా భావించిన గౌడన్నలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఏ ఊరికి లైసెన్సు లేదో ఆ ఊరికే నేనంటే నేను కళ్ళు దందా కొనసాగిస్తారు అంటూ పోటీపడి మరీ కల్తీ కళ్ళు విక్రయాలు కొనసాగిస్తూ సామాన్య ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవు. డ్యూటీ మీదనే ఉండే, మరి అందులోనే కళ్ళు తాగిండు. ఉదయం కళ్ళు తాగిన తర్వాత మాకు కనిపించలేదు. మేము వెళ్ళొచ్చినాం. ఇక అవతల ఆయన పరిస్థితి ఏమైందో, ఆయన ఎక్కడ వెళ్ళిండో కూడా మేము గమనించలేదు, మేము చూసుకోలేదు. ఇక అందులోనే చనిపోయిన కళ్ళు తాగిండు చనిపోయిండు అంటారని మాకు ఫోన్లు వస్తుంటే మేము అందరం లేబర్స్ మొత్తము హఠాహుటిగా పరిగెత్తుకొచ్చినాం. పరిగి నియోజకవర్గంలో ఎక్కువ ప్రతి గ్రామంలో కూడా నియోజకవర్గంలో మందు కళ్ళు చలామణి అవుతున్నది. ఆ మందు కళ్ళు వలన ప్రజలు తాగడం వలన ప్రజలకు లేని ఇబ్బందులు, పెద్ద రోగాల బారిన పడుతున్నారు. తాగి ఎక్కడ పోతున్నారో తెలియదు. ఒక్క లైసెన్స్ ఉంటుంది ఆ లైసెన్స్దారునికి. ఆ ఒక్క లైసెన్స్ మీద 4 గ్రామాలను అమ్ముకుంటున్నాడు. కొన్నిటికి లైసెన్స్ ఉన్నాయి, కొన్నిటికి లైసెన్స్ కూడా లేవు. లైసెన్స్ లేకపోయినా కూడా కొన్ని విలేజ్లో కళ్ళు దుకాణాలు నడుస్తున్నాయి. అట్లాగే ఒక లైసెన్స్ రావాలంటే మినిమం ఒక 100 చెట్లు ఈత చెట్లు ఉండాలి. అది ఎక్కడ కూడా చూపెట్టకుండా లైసెన్స్ పొందుతున్నారు. కొన్ని విలేజ్లో లైసెన్స్ కూడా లేవు. అయినా వాళ్ళ